అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రథమ శక్తిపీఠంగా చెప్పబడేది సాక్షాత్తు రుక్మిణి మాత చేత కలబడినటువంటి శ్రీ మూలాంకురేశ్వరదేవి అమ్మవారి యొక్క దివ్యమైన పుణ్యక్షేత్రం అమీనాబాద్ని దర్శించబోతున్నాము. ఈ క్షేత్రం గుంటూరు నుంచి 15 కిలోమీటర్ల దూరం, నసరాపేట నుంచి 25-30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వేములూరిపాడు అక్కడ నుంచి ఆ సందులోనే ఉంటుందన్నమాట. కొండ మీద గుడే దారి, ఘాట్ కూడా ఉందండి అమ్మవారి గుడి మెట్ల దాకా. కానీ మెట్ల వైపు నుంచి వెళుతుంటే ముందు అక్కడ గ్రామదేవత అయినటువంటి పోలేరమ్మ తల్లి ఆలయం ఉంది. ఈ ఆలయం ముందు అమ్మవారి పాదాలు, మూలాంకురేశ్వరదేవి యొక్క పాదాలు కలిసి జంట పాదాలుగా కనిపిస్తాయి. నాగబంధం చేత అవి చుట్టుపడి ఉంటాయి. ఇదేనండి పోలేరమ్మ తల్లి యొక్క ఆలయం. అమ్మవారు చిన్న గుడిలో ఉంటారు, గ్రామదేవత కదా. ఇక్కడ అమ్మవారి ముందు పూజారి వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోతారట్టుంది. ఇక్కడ ముందు అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత మెట్టదారిని వైపుని వెళ్తాం అన్నమాట. చూడండి, దర్శించుకోండి, నమస్కరించుకొని అమ్మవారికి చిన్నగా మెట్ల వైపు నుంచి వెళుతూ ఉంటే కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత పురాతన గణపతి ఆలయం వస్తుంది. ఇక్కడ ఈయన కూడా ప్రాచీన గణపతి అని, మూల గణపతి అని అంటారు. ఈయన్ని దర్శించుకొని ఆ తర్వాత ఇక్కడ కూడా మేము దీపం వెలిగించుకొని కొంచెం పైకి వెళితే ఇది అయ్యప్ప స్వామి గుడి. అయ్యప్ప స్వామి గుడికి 18 మెట్లు అంటారు కదా, అవి ఉంటాయి. అక్కడ స్వాములు మాల వేసుకొని దీక్ష వహిస్తూ ఉంటారు కార్తీక మాసం అలాగా. చూడండి చుట్టూ ప్రకృతి సౌందర్యం. ఈ అయ్యప్ప స్వామి గుడికి వెనుక వైపున ఇది ధ్వజస్తంభం అన్నమాట. అక్కడ ఆ ఆలయానికి వెనుక వైపున శ్రీ గణేష్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దేవస్థానం అని ఉంటుంది. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు తలుపులు వేసే ఉన్నాయి, దాంట్లో నుంచే నేను తీశాను. వీరిని నమస్కరించుకొని ఇంకా ఆ తర్వాత మూలాంకురేశ్వర అమ్మవారి పైకి మెట్లు ఉంటాయి అన్నమాట. ఆ మెట్ల మీద నుంచి మనం పైకి వెళతాము. ఇది మెట్ల నుంచి వెళుతుంటే దారి, ఘాట్ కూడా ఇక్కడ దాకా ఉందన్నమాట. ఇక్కడి నుంచి ఇంకా మెట్లు ఎక్కి వెళ్ళాల్సిందే. ఘాట్లో వెళ్ళినా మెట్ల దారిని వెళ్ళినా అంతవరకే. ఇక్కడి నుంచి ఈ మెట్లు ఎక్కాలన్నమాట. కొంచెం మెట్లు పైకి వెళుతుంటే మెట్లకి అమ్మవారి గుడికి వెళ్ళబోయే ముందు ఈ పక్కన మహాగణపతి విగ్రహం ఉంటుంది. ఇక్కడ కూడా దీపారాధన చేసుకుంటారు భక్తులు. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక అశ్వత్థ వృక్షం కూడా ఉంది, ఇక్కడ దీపారాధన చేస్తారు. ఇది ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం గర్భగుడికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ కూడా చక్కగా అందరూ దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు. చూడండి, చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయం, ఎంతో శిల్పకళా సౌందర్యంతో ఉంటుంది. అమ్మవారు ఎప్పుడో స్వయంభూగా వెలిశారు. ఎప్పుడు వెలిశారు అనేది తెలియదు. అమ్మవారిని ముళ్ళ గౌరమ్మ అని అక్కడ స్థానికులు పిలుస్తూ ఉంటారట. ఇక్కడ కుంకుమార్చన ప్రత్యేకమైనటువంటి విధి విధానంగా చెప్పబడుతుంది. ఎవరైనా కోరికలతో ఇక్కడ కొన్ని వారాలు, శుక్రవారాలు కానీ ఆదివారాలు కానీ అలా పూజారి చెప్పిన విధంగా చేసుకుంటే వాళ్ళ కోరికలు తీరదు అని చెప్తారండి. అమ్మ కొంగు బంగారంగా భక్తుల కోరికలు తీరుస్తుందని చాలా ప్రజల గాఢ విశ్వాసం. రుక్మిణి మాత శ్రీకృష్ణ పరమాత్మని పరిణయమాడిన స్థలం ఇదేనట. ఆయన అమ్మవారిని రథం మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిన ప్లేసు ఇది. యజ్ఞస్థలం. ఇక్కడ రెడ్డి రాజులు యజ్ఞాలు చేసేవారట. పైన ఇదివరకు పుట్టగోడు ఉండేది, ఇప్పుడు లేదు. ఇక్కడ స్థల పురాణం కూడా చెక్కబడింది. చూడండి, 5 గ్రామాలు దీని కింద ఇచ్చారట. ఇది నవగ్రహాల మండపం. ఎక్కడా లేని ప్రత్యేకత ఏంటంటే నవగ్రహాల వెనకాలగా భారీగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందన్నమాట. ఇది నేను ఎక్కడ చూడలేదు, ఇక్కడే ప్రత్యేకత ఉంటుంది. రెడ్డి రాజులు అమ్మవారిని కులదేవతగా పూజించేవారు. ఎన్నో ఆభరణాలు చేయించారు. ప్రతి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అక్కడ బలులు అర్పించి వెళ్ళారట. అయాడి మహిమానితున్న స్థలాన్ని తప్పక దర్శించండి. థ్యాంక్ యూ.